తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 15/12/2024 ఆదివారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి మనకైతే ఎకరం, అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది. తాజాగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే ఈ రోజు నుంచి జమ అవుతున్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలానే మనకైతే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మనకైతే ఒక స్వచ్ఛత ఇవ్వడం జరిగిందనమాట. రైతు భరోసా విషయంలో అసలు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది, ఈరోజు 15,000 రూపాయలు ఎకరం నుంచి మేము అందజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. ప్రతి ఒక్కరు అరెకరం కాదు 10 గుంటలు ఉన్నా సరే ఎవరైనా సరే మీ అందరికీ ఈరోజు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. మీరు మీ ఖాతాలు అనేవి ఎప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. అలానే ఏ జిల్లాల వారు చెక్ చేసుకోవాలి, అందరికి పడుతున్నాయా లేవా అని కూడా మీకు స్వచ్ఛత అయితే ఇస్తున్నాను అనమాట. మీరు చేయవలసినలా ఏం లేదు. ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు ₹1 అయినా మీ ఖాతాలో పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు మీకు ₹1 కూడా మీ ఖాతాలో జమ కాకపోతే అన్న మా ఖాతాలో ఇంతవరకు అమౌంట్ పడలేదు అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టి కింద పక్కనే ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ అయితే కొట్టేసేయండి అనమాట. ఓకే, ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టే ప్రభుత్వం మనకి నవంబర్ చివరి వారంలో రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పింది. అయితే ఆ నవంబర్ చివరి వారంలో నవంబర్ 14 నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ 9 వరకు ఇక్కడ సంవత్సరంన్నర అయింది అని చెప్పేసి ఉత్సవాలు అనేవి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. వాటి భాగంగా ఏమైందంటే ఈ నవంబర్ నెల రైతు భరోసా అనేది పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. అది పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ మనకి ఏమని చెప్పారంటే డిసెంబర్ 15 లేదా 18వ తారీఖు లేకపోతే డిసెంబర్ నెలలోపు కొత్త సంవత్సరం వచ్చేలోపు ప్రతి ఒక్క రైతు సోదరులకి మేము రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అయితే ఇక మీకు నేను చెప్పేది ఒకటే ఏంది అంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలోకి మనం 2025లోకి అడుగు పెట్టేలోపే ప్రభుత్వం అయితే మీ అందరికీ రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి అయితే ఆలోచిస్తుందన్నమాట. ఓకేనా, రైతు భరోసా డబ్బులు మీకు రావాలంటే మాత్రం తప్పకుండా మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి. అలానే ఎటువంటి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మరి ఎందుకన్నా ఇంత లేట్ అయింది అని చెప్పి దానికి చూసుకుంటే ముందుగా మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మెయిన్గా వచ్చేసి నిధులు లేకపోవడం వల్ల రైతు భరోసా అనేది ఆగిపోయింది. నిధులు ఎందుకు లేవని అన్నారంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం, అందువల్ల నిధులు అనేవి అయితే లేవు. ఆ నిధులు ఏర్పాటు చేయడానికి కాస్త ఆలస్యం పట్టింది, అందుకనే రైతు భరోసా వచ్చేసి ఇన్ని రోజులు పట్టింది అని చెప్పేసి మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మనకి ఇంకోటి ఏమని చెప్పారంటే ఆర్థిక శాఖను మేము ఆశ్రయించి నిధుల కోసం సుమారుగా 7,000 కోట్ల పైగా అవసరం ఉన్నాయి కాబట్టి ఆ అమౌంట్ అనేది మేమైతే అరేంజ్ చేస్తున్నాం. అమౌంట్ కూడా ఆల్రెడీ అరేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మీకు విడుదల చేయడం ఒకటే ఆలస్యం ఉంది. అది కూడా మేము డిసెంబర్ చివరి వారం లోపు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో మేము డబ్బులు అనేవి అయితే జమ చేస్తాం. డిసెంబర్ 31వ తారీఖు లోపే మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అని చెప్పేసి చెప్పారనమాట. ఆల్రెడీ యాసంగి సంబంధించి అందరూ పంటలు కూడా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికి వానాకాలం కావచ్చు, యాసంగి కావచ్చు, ₹1 కూడా రైతు భరోసా రాలేదన్నమాట. 2 సీజన్లు కలిపి మీకు 15,000 వేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట దాదాపుగా. లేదు అనుకుంటే 7,500 చొప్పున కూడా మీకు వేస్తారనమాట. ఒకవేళ ఇప్పుడు 7,500 వచ్చినా సరే మళ్ళీ మనకైతే ఇక్కడ వానాకాలం అప్పుడు తప్పకుండా మీ అందరికైతే అమౌంట్ అయితే వేస్తారనమాట. ఓకే, ఇది మీకు రైతు భరోసా గురించి. తప్పకుండా మీరు ఈ డిసెంబర్ వరకు అయితే ఆగాల్సిందే. ప్రతి ఒక్క జిల్లాల వారు ఈ డిసెంబర్ వరకు ఆగితే మీకు డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు, ఎప్పుడు పడుతున్నాయి, ఒకవేళ డబ్బులు పడగానే తప్పకుండా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అయితే నేను ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకి కూడా షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. తప్పకుండా ఈ వీడియోలో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా మీ ఏ గ్రూపులు ఉన్నా ఆ గ్రూపులలో ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.